This call is now being recorded. Om Yoge Yoge Tavastaram Vaje Vaje Havamahe Sakhaya Indramutaye Sakhaya Indramutaye Om Ishavasya sarvam yatkim cha jagatyam jagattena tyaktena bhunjitha ma gridhakasya svidhanam tena त्यक्तेना भुंजीथा मां गृधक्कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखं यो सावादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति 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 परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका ॐ ॐ सर्वधा रक्षका सर्वथा रक्षका ॐ शाश्वत रक्षका परम रक्षका ॐ ॐ शाश्वत पिता शाश्वत माता ॐ सर्वपिता सर्वमाता ॐ
విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగదాంబ జగజ్జనని జగత్పతి విశ్వపతి ఓం జగద్రక్షక విశ్వరక్షక ఓం ఓం శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత బంధు మిత్ర సఖ శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజ స్వరాట్ సమ్రాట్ విరాట్ బ్రహ్మరాట్ ఓం శాశ్వత న్యాయాధీశ ఓం సదాధార సర్వదా ఆధార జగదాధార విశ్వాధార ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర ఈశ పరేశ సర్వేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వాంతరాత్మ సర్వభూతాంతరాత్మ సర్వవ్యాపక సర్వశక్తిమాన్ న్యాయకారి దయాలు అజర అమర అభయ నిత్య పవిత్ర సృష్టికర్త ధర్త హర్త పాలనకర్త ప్రళయకర్త ప్రభు ఓం విభు ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం భూర్భువ స్వ ప్రాణదాత ప్రాణేశ్వర ప్రాణపతి ప్రాణాధార ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశ నాశక సంకటమోచక సచ్చిదానంద స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద ఓం 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 ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమేశ ఉపాసకులారా అందరూ ప్రయత్నం చేస్తారు ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంలో ఏదో ఒక దానికోసం ఏదో ఒక రకంగా ఏదో విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం సోమరి కూడా ప్రయత్నం చేస్తుంటాడు మానసికంగా వాచికంగా ఏదో రకంగా ప్రయత్నం చేయకుండా ఎవరు లేరు కొందరు లోపల ప్రయత్నం చేస్తారు కొందరు బయట ప్రయత్నం చేస్తారు అందరూ సఫలురు కాలేకపోతున్నారు విజయులు కాలేకపోతున్నారు కొందరు ఓడిపోతున్నారు కొందరి ప్రయత్నం నిష్ఫలమవుతుంది నిరర్థకమవుతుంది వ్యర్థమైపోతుంది ఎందుకంటే బుద్ధితో పని చేయడం లేదు అందరు కష్టపడుతుంటారు కొందరు శరీరంతో చాలా కష్టపడుతుంటారు ఎక్కువ సంపాదించలేకపోతారు బుద్ధితో సంపాదించడం ఎవరైతే బుద్ధితో సంపాదిస్తారో ఎక్కువ సంపాదించగలుగుతారు బుద్ధితో విద్యతో ఉపాయంతో విద్య బుద్ధి అనేది ముఖ్యం ఉపాసన కూడా అంతే భక్తి కూడా అంతే సాధన అంతే అందరూ సాధన చేస్తారు ఏదో ఒక క్షేత్రంలో రంగంలో
అందరికీ సమాన ఫలితం రావడం లేదు. అంతే సమయం, అంతే కష్టం. కానీ విద్యతో, బుద్ధితో ప్రయత్నం చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. నిష్ఫలం కాదు. సమృద్ధం కావాలి, అభివృద్ధి కావాలి, సాధించాలి, సార్థకం కావాలంటే బుద్ధితోనే, విద్యతోనే ప్రయత్నం చేయాలి. అందరికీ మోక్షం లభించడం లేదు. అందరి విద్య సమానం కాదు. అందరి ప్రయత్నం సమానం కాదు. ప్రయత్నం ఎక్కువే కావచ్చు. శ్రమ, పరిశ్రమ ఎక్కువ చేయవచ్చు. కొందరు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. బాధల్లోనే ఉంటారు, కష్టాల్లోనే ఉంటారు. నియమాలు తెలియక, నియమాలు పాటించక ప్రయత్నం చేస్తే, పరిశీలన లేక, పర్యవేక్షణ లేక, పరీక్షించకుండా నిర్ణయం చేసుకుంటే, అర్థమే తెలియకుండా, ఈ అవగాహన లేకుండా ఆచరిస్తే ఆచరణ సత్ఫలితాలనివ్వదు. ఆచరిస్తున్నాం శ్రద్ధతోనే, భక్తితోనే, కానీ నియమాలతో కాదు, విధి విధానాలతో కాదు, జాగ్రత్తలు పాటించి కాదు. అమాయకంగా ప్రయత్నం చేస్తుంటాం, తెలియక ప్రయత్నం చేస్తుంటాం, అజాగ్రత్తగా ప్రయత్నం చేస్తుంటాం. అందుకే మన రోగాలు కానీ, మన బాధలు కానీ, సమస్యలు కానీ పోయిన కొంతవరకే. పైన ప్రయత్నం చేస్తుంటాం, స్థూలమైన ప్రయత్నం. సూక్ష్మంగా అర్థం చేసుకొని దానికి కారణం ఏమిటి, ఎక్కడ పొరపాటు ఉంది, ఎక్కడ దోషం ఉంది చూడకుండానే ఏదో రకంగా చేయాలి కాబట్టి చేస్తాం, మొక్కుబడిగా చేస్తాం. అందరూ రైతులే, అదే పొలము, అదే భూమి, అదే వంగడం, అంతే. కొందరికి పంట ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. కారణం బుద్ధితో సరైన సమయంలో సరైనటువంటి పద్ధతులు పాటించడం అవసరం ఉంటుంది. జీవితం కూడా అంతే, రైతు లాంటిదే. అందరూ అలాగే ప్రయత్నం చేస్తున్నారు, అందరూ సాధన చేస్తున్నారు, అందరూ అంతే అధ్యయనం చేస్తున్నారు. అందరికీ అంతే అర్థం కాదు. విద్య, బుద్ధి అనేది ముఖ్యం అని చెప్పడం జరుగుతుంది. చాంద్రోగ్య ఉపనిషత్తులో ప్రథమ ప్రపాఠకం యొక్క సారం అది. అందరూ ఓంకారం చేస్తున్నారు. ఓం అనే శబ్దాన్నే పరమాత్మ అనుకుంటున్నారు. ఓం ఓం ఓంకారం చేసేటప్పుడు అయితే ధ్వని వస్తుందో, నాదం, శబ్దము. శబ్దమే బ్రహ్మ, నాదమే బ్రహ్మ, నాదో బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, ధ్వనియే బ్రహ్మ. ఆ మాటయే, ఆ ఉచ్చారణయే, ఆ సస్వరం, సుస్వరం, మధురంగా గాయనం చేస్తే చాలు ఓం అని. ఇక పరమాత్మ దర్శనం అనుకుంటున్నాం. ఓం అనే శబ్దము, ఆ పదము, ఆ ధ్వని, ఆ నాదము అది బ్రహ్మ కాదు. బ్రహ్మ అనేది వేరు. ఓం అనే శబ్దమే గనక ఈ సృష్టి నిర్మాణం చేస్తే, కర్మఫలం ఇస్తే, వేదజ్ఞానం ఇస్తే, శబ్దమే గొప్పది. బైబిల్ వాళ్ళు అలాగే అనుకుంటారు. ఆది యందు వాక్యం ఉండను, లేదా శబ్దం ఉండను, లేదా పదం ఉండను. ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యం దేవుని వద్ద ఉండను అని చెప్తుంటారు. వాక్యాలు, పదాలు, శబ్దాలు, ధ్వనులు, చప్పుళ్ళే పరమాత్మ అయితే ఇదంతా వ్యర్థం అన్నది. ఆ శబ్దానికి ఇంత శక్తి ఉంటుందా, ఇంత విచక్షణ ఉంటుందా? శబ్దము జడమా, చేతనమా? సాధన చేసే సాధకులు కూడా శబ్దాన్నే బ్రహ్మ అనుకుంటారు. శబ్దాన్నే పరబ్రహ్మ, పరమాత్మ, ఈశ్వరుడు, సృష్టికర్త, ధర్త, హర్త ఈశ్వరుడే. ఈ శబ్దమే ఈశ్వరుడు, ఈ శబ్దమే కర్మఫలదాత, ఈ శబ్దమే వేదాన్ని ఇస్తుంది, ఈ శబ్దమే ప్రేరణ ఇస్తుంది,
ఈ శబ్దమే న్యాయం చేస్తుంది. న్యాయాధీశుడు, న్యాయకారి, దయాళువు, సర్వశక్తిమంతుడు, నిరాకారుడు ఇలా అనుకుంటే ఇక మన సాధన వ్యర్థమైపోతుంది. శబ్దము బ్రహ్మ కాదు. బ్రహ్మ గురించి చెప్పడానికి, వ్యక్తం చేయడానికి, మనం తెలుసుకోవడానికి ఈ శబ్దాల ద్వారా, ఈ మాటల ద్వారా అంతవరకే. ఓం అనగానే, నాదం రాగానే ఇక పరమాత్మ దర్శనం అనుకుంటే ఎలా? అలాగనుకుంటారు. ఓమే, అంతా ఓమే. ఓము అని 2 అక్షరాలు లేదా ఒక అక్షరం, ఏకాక్షరమే. ఈ అక్షరమే. అక్కడ అక్షరం అంటే నాశనం లేని, వికారము లేని, ఎప్పటికుండే అటువంటి సత్యమైనటువంటి దాన్ని, ఆ శక్తి అని అర్థం కాకుండా ఓం అంటున్నాం. కొందరు మామూలుగా ఓం అంటారు తక్కువ శబ్దంతో, కొందరు బిగ్గరగా ఓం అంటారు, కొందరు మధురంగా అంటారు, కొందరు మామూలుగా అంటారు. ఇన్ని రకాలుగా ఓంకారం చేస్తే ఇన్ని రకాలుగా పరమాత్మలు ఉన్నారా? ఓంకారం చేసేటప్పుడు ఏ స్వరంతో, ఏ కంఠంతో, ఏ స్వరంతో, ఏ కంఠంతో, ఏ విధానంతో చేస్తే పరమాత్మ దర్శనం అవుతుంది. ఇంత మధురమైనటువంటి ఉచ్చారణ ఉన్నప్పటికీ సస్వరమైన, సుస్వరమైన లేదా బిగ్గరగా అయినా, నెమ్మదిగా అయినా, లోపల అయినా, బయటకైనా, ఎలాగైనా పరమపిత పరమాత్మకు ఏమీ జరగదు. ఏ మార్పు ఉండదు. ఇది అర్థం కావాలి. ఓంకారాన్ని ఓం అని చేయడం ఓంకారం అనుకుంటాం. ఓంకారోపాసన అంటే ఓం అని ఏది అంటున్నామో అన్నప్పుడు ఏది ధ్వని వస్తుందో, లేదా ఓంకారం చేయడమే పరమాత్మ అనుకుంటాం. ఓం అనడమే పరమాత్మ. ఓంని రకరకాలుగా వాడుకోవడం జరుగుతుంది. ఏదైనా అనుమతి ఇచ్చేటప్పుడు, స్వీకృతిని ఇచ్చేటప్పుడు కూడా ఓం అంటారు. స్వీకృతి గ్రహించేవాడు ఓం అంటాడు. అడిగేవాడు కూడా ఓం అనవచ్చు. సమాధానం ఇచ్చేవాడు ఓం అనవచ్చు. సోమయాగంలో అందరూ ఓం అంటారు. ఉద్గాత, అధ్వర్యు, హోత, బ్రహ్మ అందరూ కూడా ఓం అని ప్రారంభిస్తారు. మంత్రోచ్చారణలో కూడా ఓం అని ప్రారంభిస్తాం. భగవంతుని గుర్తు చేసుకొని స్మరణ చేయడం. కేవలం స్మరణయే పరమాత్మ అనుకుంటే కాదు. మళ్ళీ నేను స్మరిస్తున్నాను, ఓం అంటున్నాను అనగానే ఓం ఆ పదవాచి బ్రహ్మ, దేన్ని ఓం అంటున్నామో ఆ బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు అనుకుంటే పొరపాటే. మనం ఒక పేరుతో పిలుస్తాం, పిలగానే ఆ వ్యక్తి ప్రత్యక్షమైతే మనకు సంతోషం. ఆ విధంగా ఓం అనగానే ఆ ఓం అనే పదం, దానికి వాచ్యం, ఆ పదార్థం ప్రత్యక్షం కావడం లేదు. ఓం అని పిలవగానే ఓం ప్రత్యక్షం కావడం లేదు. ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ. ఈ రహస్యాన్ని తెలియజేయడానికి ఛాందోగ్య ఉపనిషత్తులో ప్రథమ ప్రపాఠకంలో ఈ ఓం శబ్ద పద వాచ్యం ఉన్నటువంటి బ్రహ్మోపాసన, ఓం పదవాచ్య బ్రహ్మోపాసన గురించి చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఓంకారోపాసన గురించి, అది ఉద్గీతం ద్వారా, ఉచ్చస్వరం ద్వారా, దాని అర్థం వేరే ఏది లేకుండా ఓంకారాన్ని ఉచ్చస్వరంతో గానం చేయాలి. దాని వలన నిజానికి అంటే స్థిరమవుతుంది. మనసును స్థిరం చేసుకోవడానికి ఇదొక ఉపాయం. మనసు స్థిరం కాగానే పరమిత పరమాత్మ, ఆ పరబ్రహ్మ ప్రత్యక్షం కాదు. అర్థం చేసుకోవాలి. అందుకే ఆ ఓం అంటే ఏమిటో, ఎలా అర్థం చేసుకోవాలో అన్నీ కనిపిస్తున్నాయి. ఆకాశము, వాయువు అనిపిస్తున్నాయి. అగ్ని,
నీరు, భూమి, పంచమహాభూతాలు. కనిపించకుండా చాలా ఉన్నాయి. వాటి యొక్క సారం, ఇక్కడ సారం అంటే కనిపించే ఈ స్థూలమైనటువంటి ఈ భూమి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అందుకే పంచభూతాల యొక్క సారం అన్నారు. సారం అంటే అన్నిటి యొక్క సారం ఇదంతా. పంచభూతాల సారం అంటే ఆనందాన్ని ఇవ్వడానికి, మనం వాడుకోవడానికి, మన తృప్తి కొరకు మనం వెంటనే వాడుకునేది జడ పదార్థాలు వాడుకుంటాం. ప్రతి జడ పదార్థంలో కనిపించే ప్రతి పదార్థం కూడా అందులో భూమి తత్వం ఉంటుంది, పృథ్వీ తత్వం ఉంటుంది. అందుకే పంచభూతాల యొక్క సారం ఈ భూమి అన్నారు, పృథ్వీ అన్నారు. దేని కొరకు? పరమపిత పరమాత్మను అర్థం చేసుకోవడానికి ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే, ఏదైతే స్థూలమో, స్పష్టంగా తెలుస్తుందో, కళ్ళకు కనిపిస్తుందో, లేదా పట్టుకుంటే చేతిలో వస్తుందో, ముట్టుకోగలుగుతామో, వాసన చూడగలుగుతామో, అటువంటి వస్తువు ఈ పృథివీ, ఈ భూమి. దానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా భూమి యొక్క సారమే. అది కర్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ వస్తువు కావచ్చు, ఆహారం కావచ్చు, ఔషధం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, పాత్రలు కావచ్చు. ఇదంతా కూడా ముఖ్యంగా దాంట్లో ఉండేది పృథ్వీ తత్వమే. అంటే ఈ సృష్టిని స్థూలంగా కనిపించే స్పష్టమైనటువంటి వస్తువు భూమియే. ఈ సృష్టిని చూసి పరమాత్మను తెలుసుకోవడానికి ఎక్కడ ప్రారంభించాలంటే భూమి నుంచి ప్రారంభించాలి. అప్పుడు అర్థమవుతుంది. అన్ని భూతాల యొక్క సారం పృథివీ అని చెప్పడం జరిగింది. పరమాత్మ సూక్ష్మము, అతి సూక్ష్మము, సుసూక్ష్మము, సూక్ష్మాతి సూక్ష్మము కాబట్టి వెంటనే అర్థం కాదు. అంతేకాదు స్థూలము, స్థూలాతి స్థూలం, విశ్వానికంటే విశాలం, అఖిలాండ కోటి బ్రహ్మాండాల కంటే, అనంత కోటి బ్రహ్మాండాల కంటే చాలా బ్రహ్మాండం, ఇంకా బ్రహ్మ, ఇంకా గొప్పదే పరబ్రహ్మ. అందుకే ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే ఇక్కడ నుండే, ఈ పృథ్వీతత్వం నుండే. ఆ పృథ్వీతత్వం మన శరీరం కూడా. అందుకే పార్థివ దేహం, పృథ్వీకి సంబంధించినదే పార్థివ దేహం. ఈ ఛాందోగ్య ఉపనిషత్తు యొక్క ఉద్దేశమే నిజానికి ఛందస్సు అంటేనే కప్పడము, ఆవరించడము, రక్షించడం అనే అర్థం కూడా వస్తుంది. వేద మంత్రాలను రక్షించడానికి లేదా శ్లోకాలను రక్షించడానికి, విషయం రక్షించడానికి ఛందస్సును ఉపయోగించడం జరుగుతుంది. దాని ద్వారా బాగా గుర్తుంటుంది. అది హృదయస్థం అవుతుంది. గుర్తుంచుకోవడానికి ఆ అక్షరాల సంఖ్య, ఆ ఛందస్సు బాగా ఉపయోగపడుతుంది. ఛందస్సు అంటే వేదం కూడా. నిజానికి పరమపిత పరమాత్మే అసలు ఛందస్సు. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు స్పష్టంగా తెలిసినటువంటి దాని నుంచి తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ముందు తెలిసిన దాన్ని, ప్రత్యక్షంగా ఉన్నదాన్ని చూసుకుని పరోక్షంగా ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఎవరైనా ఎక్కడైనా. అందుకే మాదిరి, దాని నమూనా, దాని వలే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దీని మాదిరి ఉంటుంది, దీనిలాగా ఉంటుంది, దీని వలే ఉంటుంది, ఇలాగ ఉంటుంది అని చెప్పేసి. ఇది ఒక రహస్యమైనటువంటి శైలి. ఇది సరైన పద్ధతి నిజానికి పరమాత్మను తెలుసుకోవడానికి. ఈ భూమే రసము. రసం అంటే నిజానికి మనకు తృప్తినిచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది. సారం రసం అంటే. ఏషాం భూతానాం పృథ్వీ రస అని ప్రారంభించడం జరిగింది. ముందుగానే ఈ ఉపనిషత్తు యొక్క సారం ఏమిటో, చెప్పదలుచుకున్నది ఏమిటో మొదటి వచనంలోనే, అంతా ఓమే, జగమంతా ఓమే, అంతటా ఓమే. అంతటా ఓం అయితే మనం ఓం అని చెప్పడం అయితే నాదం ఉందో, ఆ ధ్వని ఉందో, మనం ఎక్కడ ఓం అంటున్నాం, అది అంతటా ఉందా? ఒకసారి సందేహించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించుకోవాలి. నేను ఓం అంటున్నాను. ఈ ఓం అనే ఈ నా స్వరము, నా కంఠం నుంచి వచ్చే ఏది శబ్దం ఉందో, నాదం ఉందో, ధ్వని ఉందో, ఈ ధ్వని అంతటా ఉందా? నా నుంచి వచ్చినటువంటి ధ్వని. అలాగే ఎందరెందరో ఓం అంటున్నారు. మరి వారనే ఓం ఏమిటి? నేననే ఓం ఏమిటి? నా కంఠం, నా స్వరం, నా స్థాయి,
నా ఉచ్చస్వరము, నా నిమ్న స్వరము అదొకటి కాదు కదా! కాబట్టి కేవలం ఉచ్చరిస్తే వచ్చే ధ్వని ఓం కాదు. ఓం అనేది వేరు. లేదా ఓం అని రాస్తాం మనం. ఏదైనా ప్రారంభించేటప్పుడు ఓ అని రాస్తాం. ఓ రాసి 3 రాసి ము రాస్తాం. లేదా ఓ రాసి 0. అక్కడ రాయగానే ఓం ప్రత్యక్షమవుతుందా? ఓం అక్షరాలతో సూచించినటువంటి ఆ రూపం ఇచ్చినటువంటి అక్షర రూపం ఇచ్చినటువంటి ఆ ఓం అక్షరాలతో ప్రత్యక్షమవుతుంది గానీ, అసలు ఓం ప్రత్యక్షం కావదు కదా! పరబ్రహ్మ ప్రత్యక్షం కాదు కదా! అందుకే ఇది కాదు మీరనుకునేది కాదు అని చెప్పడానికి ఋషి ప్రయత్నం చేయడం జరిగింది. నిజానికి అంతా ఓమే ఉంది. కానీ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓమిత్ ఏతదక్షరం. అక్షరం అంటే మనం రాసే అక్షరాలు కాదు. నాశనం లేని, ఏ పరిణామం లేని, ఏ మార్పు లేని, ఏ పరివర్తన లేని, ఏ వికారం లేని అలాగే ఉండేది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ కాలమైనా, ఏ యుగమైనా, ఏ సృష్టి అయినా, ఏ ప్రళయమైనా ఏకరసంగా అంతే ఏ మార్పు లేకుండా ఉండే. ఏకరసం అంటే ఏక ఆనందం. ఒకే ఆనందం. ఎప్పుడైనా అదే ఆనందం. ఇక్కడ రసం అంటే ఆనందం కూడా. పరమిత పరమాత్మలో ఆనందం ఉంది. ఆనందమంతా శుద్ధమైన ఆనందమంతా అసలు ఆనందమే పరబ్రహ్మ. నిజమైన ఆనందమే. శాశ్వత ఆనందమే పరబ్రహ్మ, పరమాత్మ. మనం బ్రహ్మానందం అంటాం. బ్రహ్మానందమన్నా, పరబ్రహ్మానందమన్నా, కేవలం ఆనందమన్నా. ఆనందం మాత్రమే పరబ్రహ్మ, పరమాత్మ. అందుకే మన సాధన సఫలం కావడం లేదు. భ్రమలో ఉంటున్నాం. నేను ఓం అన్నాను అయిపోయింది. జపం చేసుకున్నాను అయిపోయింది. లేదా ఓం అని రాసినాను. రామకోటిలాగా కొందరు ఓం కోటి రాస్తారు. ఓం, 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 ఓం. ఓం, ఓం అంటూ జపం కూడా చేస్తాం. ఓం, 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 ఓం నిరంతర జపం కూడా చేస్తారు కొందరు. అలాగే అభ్యాసం అయిపోతుంది. ఓం, ఓం, ఓం. పడుకున్నా, లేచినా, ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా ఓం, 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 ఓం. నిద్రలో కూడా ఓం, ఓం అజపజపం. అది అభ్యాసం అయిపోతుంది. తెలియకుండానే లోపల ఓం, ఓం, ఓం అనే జపం జరుగుతుంది. అన్నంత మాత్రాన పరబ్రహ్మ ప్రత్యక్షమైనట్ట కానే కాదు. వందల సార్లు, కోటి సార్లు, కోటాను సార్లు ఓం, ఓం అని చెప్పినంత మాత్రాన కానే కాదు. ప్రత్యక్షం కానే కాదు. అలా జరగదు. అన్నంత మాత్రాన అన్నం, 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 అన్నం అని మీరు 100 సార్లు కాదు, 1000 సార్లు, కోటాను కోట్ల సార్లు అన్నం, అన్నం, అన్నం అని జపం చేస్తే అన్నం రాదు. ఆకలి తీరదు. సాధన అనేది చాలా సూక్ష్మం. స్పష్టంగా ఉండాలి. ఏ సందేహం లేకుండా. ఆ సాధన సత్ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడే సఫలం. చివర్లో ఇదే మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఛాందోగ్య ఛాందోగ్య ఉపనిషత్తులో ఈ ప్రథమ పాఠకంలో ప్రథమ ఖండంలో. ప్రథమ ఖండం యొక్క సారం ఇదే. విద్యతో ప్రయత్నం చేయండి. సరిగ్గా తెలుసుకొని బుద్ధితో ప్రయత్నం చేయండి. వేదమంతా పరపిత పరమాత్మ యొక్క బుద్ధిపూర్వకమైనటువంటి వాణి అది. బుద్ధిపూర్వ వాక్యకృతి వేదే. వేదం ఉన్నంత కూడా ప్రతి విషయం కూడా, ప్రతి అక్షరం కూడా బుద్ధిపూర్వకంగానే. అది పరమిత పరమాత్మ యొక్క జ్ఞానపూర్వకము. బుద్ధి అంటే జ్ఞానం కూడా. పరమిత పరమాత్మ యొక్క బుద్ధి. బుద్ధి అంటే మనలాంటి బుద్ధి కాదు. మన బుద్ధి స్థూల బుద్ధి. మన బుద్ధి జడ బుద్ధి. మన బుద్ధికి మూలం జడమే. మనసు కూడా జడమే. బుద్ధి జడమే. ఇంద్రియాలు జడమే. శరీరం జడమే. అటువంటి జడబుద్ధి పరమాత్మలో ఉండదు. బుద్ధి ఉంటుంది పరమాత్మకు. మనలాంటి బుద్ధి ఉండదు. ఈ బుద్ధికి ఒక ఆశ్రయం కావాలి. ఒక ఆధారం కావాలి. శరీరం అనే ఒకటి అవసరం. పరమిత పరమాత్మకు శరీరం అవసరం లేదు. శరీరం ఉండదు. శరీరం లేనప్పుడు బుద్ధి కూడా ఉండదు. మనలాంటి బుద్ధి ఉండదు. కానీ బుద్ధి ఉంటుంది. జ్ఞానం అనే బుద్ధి. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానమితి అనర్థంత అనంత అనర్థాంతరం. న్యాయదర్శనంలో బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం అని చెప్పేసి పర్యాయ పదాలు. అంతరం లేదు, భేదం లేదని చెప్పడానికి అనర్థాంతరం చెప్పడం. అన్ అర్థాంతరం ఒకటే అర్థం. బుద్ధి అన్నా ఉపలబ్ధి అన్నా జ్ఞానం అన్నా న్యాయదర్శనం.
కాబట్టి జ్ఞానపూర్వకముగా, బుద్ధిపూర్వకంగా వేదంలో ప్రతి అక్షరం కూడా ఉంటుంది. ప్రతి మాట కూడా బుద్ధిపూర్వకమే, జ్ఞానపూర్వకమే. పరమిత పరమాత్మనే నిజానికి జ్ఞానం. అగ్ని అన్నారు. పరమిత పరమాత్మ అగ్ని. అగ్ని అంటే స్వయం ప్రకాశము. అగ్ని జ్ఞాన స్వరూపం పరమిత పరమాత్మ. పరమిత పరమాత్మ యొక్క బుద్ధే వేదం. మనం కూడా ఆ బుద్ధిని వాడుకోవాలి. మన జడ బుద్ధిని వాడుకుంటున్నాం. అది కాదు. జ్ఞానాన్ని వాడుకోవాలి. విద్యాపూర్వకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ ప్రథమ పాఠకంలో ప్రథమ ఖండంలో చెప్పడం జరుగుతుంది. దానికి ఆరంభం ఓం ఇతి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓమితి ఉద్గాయతి. ఓం అని ఉద్గానం చేస్తారు. ఉచ్చస్వరంతో గానం. ఉపాసీత ఉచ్చస్వరంతో ఉపాసన చేయాలి. దాని అర్థం ఎటువంటి సంకోచం లేకుండా, లేదా నవీన సాధకులు ప్రారంభంలో చేసే ప్రయత్నం ఉద్గీతం చేయడం మంచిది. ఉద్గీతం వల్ల శరీరం ఉన్నటువంటి కొన్ని సమస్యలు దూరం అయిపోతాయి. కొన్ని రోగాలు కూడా దూరం అయిపోతాయి. మనసు కూడా ఏమైనా భయం అనిపిస్తే, సంకోచం అనిపిస్తే సంకోచం పోతుంది. కంఠం శుద్ధమవుతుంది. ఇక్కడ మరొక ఉద్దేశం, ఏదైనా ప్రారంభించేటప్పుడు, మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఓం అని ప్రారంభిస్తాం. ఓం అన్నప్పుడు ఏ స్వరముతో ఏ స్థాయిలో ఆరంభించినామో అదే స్వరముతో అదే స్థాయిలో ఆ మంత్రాన్ని పూర్తిగా ఉచ్చరించాలి. ఓం అని గట్టిగా ఎలుగెత్తి ప్రారంభించి మళ్ళీ మంత్రాన్ని తక్కువ స్వరంతో చెప్పడం కాదు. ఓం అన్నప్పుడు ఏ స్వరంతో ప్రారంభించినాం అదే స్వరం. అంటే ప్రారంభించడానికి ఒక సూచిక అన్నమాట. ఉపాసన కూడా ఓంకారమే సూచన. ప్రారంభానికి గుర్తు ఓంకారం. అందుకే ఈ ఉపనిషత్తు మొత్తం కూడా ఓం యొక్క వ్యాఖ్యానమే. ఓం గురించి చెప్పడం కొరకే ఉపవ్యాఖ్యానం అన్నారు. ఉపవ్యాఖ్యానం అంటే దగ్గర ఉండి తెలుసుకోవడం అర్థం. దగ్గర ఉండి వివరించుకోవడం. గురువుగారి దగ్గర ఆచరణ వద్ద ఉండి, సమక్షం నుండి, లేదా పరమిత పరమాత్మ సమక్షం నుండి దీన్ని వ్యాఖ్యానించుకోవాలి. ఉపవ్యాఖ్యానం, సమీప వ్యాఖ్యానం. సమీపం ఉండి ఏదైతే సరిగా అర్థం కావడం లేదో దాన్ని వివరంగా, విపులంగా, విశ్లేషణతో తెలుసుకోవడమే భాష్యం, వ్యాఖ్యానం. ఆఖ్యానం విశిష్టంగా ఆ అసమంతాత్ ఖ్యా అంటే ఖ్యాతి, ఖ్యాతి అంటే జ్ఞానం. విశిష్టంగా అంతా కూడా సరిగా తెలుసుకునే ప్రయత్నం చేయడమే వ్యాఖ్యానించుకోవడం. అందుకే ఈ ఉపనిషత్తులో నిజానికి సారమంతా ఓంకారమే. ఓంకారాన్ని వివరించుకోవడానికి, విశ్లేషణ చేసుకోవడానికి అని చెప్పడానికి ఈ ఉపనిషత్తు యొక్క ఉద్దేశాన్ని ముందుగానే ప్రారంభించడం జరిగింది. ఓమితి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓమితి ఉద్గాయతి తస్య ఉపవ్యాఖ్యానం. ఇది ఒక వచనం చాలు. ఛాందోగ్య ఉపనిషత్తు అంటే ఏమిటో అంత కూడా ఇందులో వచ్చేసింది. ఇందులో చెప్పబోయే అంశం ఏమిటో, ఏమి చేయాలనుకుంటున్నారో ఋషి ప్రకటించడం జరిగింది. చూసుకోండి. ఒకసారి భూమిని గమనించండి. పంచభూతాలు అర్థం కాకపోవచ్చు. ఆకాశం, వాయు కనిపించదు. ఆకాశం కూడా కనిపించదు. ఆకాశం ఉన్నటువంటి నీరు కనిపిస్తుంది, నీలి రంగులో. లేదా పొగలా కనిపిస్తుంది, ధూళి కణాలు పొగ కలిసి. అది ఆకాశం కాదు. ఆకాశానికి ఏ రంగు ఉండదు, ఏ ఆకారం ఉండదు, అది కనిపించదు. చిత్రం తీస్తే రాదు. గాలిని కూడా చిత్రంలో బంధించలేము. ఆకారం లేదు. కానీ మనకు కనిపించేది అగ్ని కనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది, భూమి. అగ్ని కొంత సూక్ష్మమైన భూమి కంటే. అన్నిటికంటే స్థూలం భూమి. కాబట్టి అన్ని భూతాల యొక్క, పంచమహాభూతాల యొక్క సారం, స్థూలం కనిపించేది పృథ్వీ, భూమి. ఎందుకంటే మనం పొందుతున్నటువంటి సుఖ సాధనాలు ఈ భూమి యొక్క రూపాలే.
ఈ పృథివీ యొక్క సారం జలమని, అలా అంటే సూక్ష్మం అని అర్థం ఇక్కడ. భూమి యొక్క దానికంటే సూక్ష్మం నీరు, నీటి కంటే సూక్ష్మం అగ్ని కూడా అవుతుంది. అలా వాయువు, ఆకాశం ఈ మధ్యలో అగ్ని, వాయువు, ఆకాశం చెప్పకుండా భూమి, నీరు చెప్పిన తర్వాత దాని ద్వారా మనం ఏది పొందుతున్నామో, మనకు అవసరమో ఆ విషయాలే అందరికీ అనుభవానికి వచ్చే, అనుభవంతో తెలుసుకునే విషయాలేంటి? భూమి, నీరు, తర్వాత ఓషధులు. ఓషధులు అంటే వనస్పతులు ఇవన్నీ వస్తాయి. మన ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు మన ఆహారం అంతా వచ్చేస్తుంది. అందుకే ఓషధులు అన్నారు. ఈ ఓషధులతో, ఈ ఆహారంతో, ఆహార రసం ఇదంతా కూడా మనిషికి అవసరం. ప్రతి ప్రాణికి అవసరం. ప్రతి శరీరానికి అవసరం. ఇక్కడ పురుష శబ్దం చెప్పడం జరిగింది. మానవ దేహం గురించి. పురుషునికి అవసరం, శరీరానికి అవసరం. మరి ఈ పురుషుని యొక్క సారం ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి అంటే మాట్లాడితే అర్థమవుతుంది. మౌనంగా ఉంటే అర్థం కాకపోవచ్చు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏమిటి? భావాలు ఏమిటి? ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విజ్ఞానం ఏమిటి? ఎంత అవగాహన ఉంది అనే విషయం వాక్కు ద్వారా అర్థమవుతుంది. అందుకే పురుషస్య వాగ్రస అన్నారు. పురుషుని యొక్క రసము వాణియే. ఆ వాణి యొక్క రసం రిక్ అన్నారు. అంటే స్తుతికి సంబంధించిన మంత్రాలు, మాటలు, ఆ శబ్దాలు, స్తుతి విషయక మంత్రాలు, వాటిని రుక్కులన్నారు. రుక్ అంటేనే స్తుతి, రుచస్తుతో. మన వాణి ఉంది కానీ మన నోటి నుంచి అన్ని తిట్లు వస్తాయనుకోండి, అన్ని బూతులు వస్తాయనుకోండి, అవి రుక్కులు కావు. అవి అవాకులు చవాకులు అవుతాయి కానీ రుక్కులు మాత్రం కావు. మన వాక్కులు రుక్కులు కావాలి, అవాకులు చవాకులు కాదు. దానికి రసం. మనం బాగానే మాట్లాడుతున్నాం కానీ అందులో భక్తి లేదు, గానం లేదు, ఆనందం లేదు. మాట్లాడేటప్పుడు మధురంగా మాట్లాడడం లేదు. అందుకే ఎరుకుల యొక్క సారం రుచ. దానికి సారం సామం అన్నారు. సామగానం నిజానికి భక్తి గానం. మధురంగా సంగీతబద్ధంగా ఉన్నటువంటి మాటకు అందం ఉంటుంది. మధురంగా ఉండాలి, భక్తిపూర్వకంగా ఉండాలి. గాన రూపంలో ఉన్నప్పుడు దానికి ఒక సార్థకత ఉంటుంది. ఆ వాక్కు, ఆ శబ్దాలకు, ఆ మాటలకు. అందుకే రుక్కుల యొక్క సారం రుచ సామరస. సామ్న ఉద్గీతో రస అన్నారు. ఏషాం భూతానాం పృథివీరసః పృథివ్యా ఆపో రసో ఓషధయో రసః ఓషధీనాం పురుషో రసః పురుషస్య వాగ్రసో వాచ ఋగ్రస రుచః సామరసః సామ్న ఉద్గీతో రస. ఇదొక విద్య నిజానికి. ఇందులో గమనిస్తే చివరికి ఉద్గీతం అనేది 8వ అవుతుంది. భూమి, నీరు, ఓషధులు, పురుషుడు, వాక్కు, ఋక్కు, సామ, దాని యొక్క రసం ఉద్గీతం. ఇది 8వది. ఉద్గీతం చివరికి ఉచ్చస్వరంతో గానం చేయడం. ఎటువంటి సంకోచం లేకుండా నిస్సంకోచంగా, నిర్భయంగా ఈశ్వరుని యొక్క ఉపాసన చేసుకోవాలి. అసలు రసం అది. మానవ దేహం ఈ జన్మ యొక్క రసము సార్థకత ఓంకారంలోనే. ఓంని అర్థం చేసుకొని ఓంని స్మరిస్తూ అసలు ఆ ఓం యొక్క ఆ పదవాచ్యం ఏతుందో ఆ శక్తి నుంచి ఆనందాన్ని పొందడం, శక్తిని పొందడం, ఆ గుణాలు తీసుకున్నప్పుడే సార్థకమవుతుంది. అప్పుడు మనం తరిస్తాం. తరించాలంటే ఇది ఉపాయం. అందుకే చాలా స్పష్టంగా చెప్పినారు చివరికి. స ఏష రసానాం రసతమః పరమః. అతడు, ఏష ఇతడే, అతడే ఇతడు, అదే ఇది అన్నమాట. అక్కడెక్కడో ఉన్నవాడు కాదు, ఇక్కడ కూడా ఉన్నాడు.
అక్కడున్నవాడు ఇక్కడున్నాడు. స ఏష. ఇటువంటి శబ్దాన్ని మనము పతంజలి యోగ దర్శనంలో చూస్తాం. స ఏష పూర్వేషమపి గురుః కాలేన నమచ్ఛేదాత్. అతడే ఇతడు. స ఏష. స ఏష రసానాం రసతమః. అతడే ఇతడు రసాలకే, రసాలలో, రసానం అంటే ఇక్కడ రసాలలో రసతముడు, సర్వోత్తమ రసం, సర్వోత్తమ ఆనందం ఇక్కడ. సర్వోత్తమ ఆనందరసం. అదే పరంపిత పరమాత్మ. పరమః శ్రేష్టము. పరార్ధ్యః సర్వోత్తమ స్థానం. పరార్ధ్యం అంటే అదేవ ఏంటి అంటే అష్టమో, అది ఎనిమిదవది. మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో లెక్కిస్తే ఉద్గీతం అనేది 8వ స్థానంలో ఉంటుంది. అష్టమము అది ఏదో కాదు. ఏది ఉద్గీతః, అదే ఉద్గీతము. ఉద్గీతం అనేది అష్టమ స్థానంలో ఇక్కడ క్రమములో. పరంపిత పరమాత్మ యొక్క విషయాన్ని తెలియజేయడానికి వాడే పదం ఓం. కొందరు ప్రణవం అంటారు, కొందరు ఓం అంటారు, కొందరు ఉద్గీత అంటారు. సామవేదీయులు ఇందులో ఉద్గీతం అంటారు. ఋగ్వేదంలో ప్రణవం అంటారు. ప్రణవము అన్నా, ఓం అన్నా, ఉద్గీతం అన్నా ఒకటే. మరి అటువంటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రుక్కులేమిటి, సామలేమిటి, దేన్ని అర్థం చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే విషయంలో ప్రశ్నించడం జరిగింది. అసలు ఈ రుక్కులేమిటి? కథమ రుక్, కథమత్ సామ. ఏవేవి రుక్కులు, ఏవేవి సామలు? ఇవి ఉద్గీతం ఏమిటి? కథమ ఉద్గీత ఇది విమృష్టం. విమృష్టం అంటే విమర్శ చేసుకోవాలి, విచారించాలి. సరిగా మర్శనం కావాలి, విమర్శనం కావాలి, సరిగా విచారించాలి. ఎలా విచారించాలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రశ్నించడం జరిగింది. ఈ వాక్య రిక్కని, ప్రాణమే సామని, ఓమిత్ ఏత అక్షరం, ఈ ఓమన ఏతే అక్షరం ఉందో, అంటే ఇక్కడ అక్షరం అంటే మనం రాసుకునే అక్షరాలు కాదు. అక్షర బ్రహ్మ, అవినాశి అయినటువంటి పరంపిత పరమాత్మ ఉద్గీతము. ఈ వాక్కులు, ప్రాణం, ఇవి ఒక మిథునం, ఒక జంట, ఒక జత. అలాగే రిక్కు సామ దానికి కలపడం జరిగింది. వాక్కు ప్రాణం ఎలా? ప్రాణం లేకుండా, శ్వాస లేకుండా మనం మాట్లాడలేం. ఊపిరితిత్తుల్లో గాలి లేకుండా మనం మాట్లాడడం సాధ్యం కాదు. మొత్తం గాలి అంతా బయటకు తీసివేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే మాటలు రావు. గాలి కావాలి, ప్రాణం కావాలి, శ్వాస ఉండాలి. ప్రాణశక్తి లేకుండా మాటలు సరిగా రావు. అందుకే ప్రాణం బాగా కాపాడుకోవాలి. ప్రాణంలో బలం ఉండాలి, మాటల బలం ఉండాలంటే వాక్కుకు ప్రాణానికి ముడివేయడం జరిగింది. ఇది ఒక జంట, ఒక జతగా. అలాగే రుక్కులు ఉన్నాయి కానీ సామాలు లేవనుకోండి. స్తుతికి సంబంధించిన మంత్రాలు కానీ శబ్దాలు ఉన్నాయి కానీ గాన రూపంలో, భక్తి రూపంలో చెప్పడం లేదు. రెండు అవసరం. ఇదొక రహస్యమైనటువంటి విషయం. ఇది దీన్ని మిథునం అన్నారు. భార్యాభర్తలుగా పోల్చడం జరిగింది. రెండు ఎందుకంటే ఒకదానికొకటి అవసరం కూడా. ఇద్దరు కలుస్తున్నారంటే ఒకరి కోరికలు ఒకరు నెరవేర్చుకోవడం కొరకు. ఇద్దరు స్వార్థం ఉంటుంది. ఇద్దరు మంచి మిత్రులంటే ఒకరి అవసరం మరొకరికి ఉంది. తమ కోరికలు నెరవేర్చుకోవడం కొరకు, పూర్తి చేసుకోవడం కొరకు. ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరు ఉండరు. ఏ స్వార్థం లేకుండా ప్రేమ ఉంటుందంటారు కానీ స్వార్థం లేకుండా ఏది ఉండదు. ఇద్దరు ఉన్నారు, కలిసి ఉంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు, ప్రేమతో ఉంటున్నారంటే ఒకరిని కోరికను ఒకరు నెరవేర్చుకుంటున్నారు, తీర్చుకుంటున్నారు, ఒకరినొకరు సహకరించుకుంటున్నారు అని అర్థం. అలాగే ఆ రకంగా పోల్చడం జరిగింది. భార్య భర్తల్లాగా ఒకరి కోరికలను ఒకరు నెరవేర్చుకునే విధంగా ఈ వాక్కులు, ఈ ప్రాణం, వాక్కు ప్రాణం, రిక్కులు సామం ఇలా పోల్చడం జరిగింది. వాగేవ ప్రాణ సామ ఓమితేతదక్షరం ఉద్గీత.
తద్వా ఏతన్ ఏతత్ మిథునం యద్వాక్ చ ప్రాణః చ రిక్ చ సామ చ. వానియే రిక్కు ప్రాణం. ప్రాణమే సామం. వాక్కుకు రిక్కుకు సంబంధం, ప్రాణానికి సామానికి సంబంధం. ఈ విధంగా మనం శ్వాస ఎంత అవసరమో మాట్లాడేటప్పుడు అటువంటిది సామం అని చెప్పడం జరిగింది. ఓమితి ఏతదక్షరం. ఓం అనేది ఏదైతే అక్షరం ఉందో అది ఉద్గీతమే. ఉద్గీతం చేయాలి. ఉద్గీతం చేయకుండా ఊరికే ఓం అంటే లాభం లేదు. మామూలుగా ఓం అంటే అంత ప్రభావం ఉండదు. మన శరీరంలో కొన్ని సమస్యలు పోవాలి, రోగాలు పోవాలనుకుంటే ఇదొక ఉపాయం. అది కూడా ప్రాణంతో పూర్తి నిండా శ్వాసను నింపి ఊపిరితిత్తుల బలముతో, శ్రద్ధతో, భక్తితో అంటే సామాన్ని జోడించాలి. శ్రద్ధ, భక్తి, గానముతో మధురమైనటువంటి స్వరంతో ప్రయత్నం చేయాలి. మధురమైన స్వరం ఎప్పుడు వస్తుంది? మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనలో ప్రేమ ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు, శ్రద్ధ ఉన్నప్పుడు వస్తుంది. అందుకే ఈ విధంగా అన్నీ చెప్పకుండా సామ అన్నారు. సామ అనగానే గానం, భక్తి, శ్రద్ధ అన్నీ ఉండాలి. వాక్కెందుకన్నారు? రుక్కెందుకన్నారంటే అది స్తుతించే పదాలుండాలి. స్తుతించే మాటలుండాలి. తిట్టే మాటలు కాదు. బూతులు కాదు. మంచి మాటలుండాలి. అవి రిక్కులై ఉండాలి. రిక్కులంటే పదార్థం యొక్క యథార్థ జ్ఞానాన్ని ఇచ్చే విధం. పదార్థ జ్ఞానం ఇచ్చేదే నిజానికి రిక్కులు. ఈ పదార్థం ఎటువంటిదో ఉన్నదన్నట్టు చెప్పేవి. అంటే సత్యవాక్కులే ఉండాలి. రిక్కులంటే వాక్కులు ఉన్నదున్నట్టు చెప్పేవి. ఏ పదార్థంలో ఏ లక్షణాలున్నాయో, ఏ గుణాలున్నాయో ఉన్నదున్నట్టు తెలియజేయడానికి ఉపయోగించేవే నిజానికి రుక్కులు. ఇటువంటి రహస్య విద్యను ఇందులో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ మిథునం వలన ఎంత సృష్టించబడుతుంది. మైథునం లేకపోతే కలవకపోతే ఏది కాదు. ఇక్కడ మిథునం స్త్రీ, పురుషుడు ఇద్దరు సమాగచ్చత సంగతమవుతారు. అప్పుడు సృష్టి జరుగుతుంది. పూర్ణమవుతుంది. ఆపయతః అంటే ఒకరినొకరు పూర్తి చేసుకుంటారు. అన్యోన్యస్య తౌ అన్యోన్యస్య కామం. ఒకరి కామనలను ఒకరు పూర్తి చేసుకుంటారు. మనోరథములను పూర్తి చేసుకుంటారు. అలాగే జీవుడు, దేవుడు, ఆత్మ, పరమాత్మ కూడా అంతే. పరమాత్మకి ఏది అవసరం లేదు కానీ పరమాత్మతో మనకు అవసరం ఉంది. పరమాత్మ కోరుకునే ఒకటే, ఆత్మలు బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి, అందరూ మోక్షంలో ఉండాలని చెప్పి పరమాత్మ కోరుకుంటాడు. పరమాత్మ కోరుకోవాల్సిన అవసరం లేదు. మన భావన అది. అలా పరమాత్మ మనకు అవసరము. ఎందుకంటే మనకు ఆనందం లేదు. ఆనందం కొరకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ జీవాత్మ ప్రయత్నం చేస్తూనే ఉంది. అనాది కాలం నుంచి మోక్షం పొందే వరకు ఈ ప్రయత్నం ఆగదు. అలా ఈ అక్షరం అయినటువంటి ఓమును, అవినాశి అయినటువంటి ఓమును ఉపాసించాలి. ఎవరైతే ఎలా ఉపాసిస్తారో వారికి సమృద్ధి కలుగుతుంది. అందరూ అలాగే చేస్తారు. వ్యవహారంలో కూడా ఇందులో చెప్పడం జరిగింది. తద్వా ఏతద్ అనుజ్ఞాక్షరం. అనుజ్ఞ అంటే అనుమతి ఇచ్చేటప్పుడు, స్వీకృతి ఇచ్చేటప్పుడు సూచకంగా ఈ ఓంని ఉచ్చరిస్తారు కూడా. అలాగే యాగాలలో కూడా ఋత్విక్కులు ఈ ఓంని వాడతారు. ఓంకారాన్ని ఉపయోగించుకుంటారు. దీని వలన ఈశ్వరునికి ఉపాసన అవుతుంది. ఈశ్వరుని స్మరణ అవుతుంది. అక్కడ పని కూడా అవుతుంది వ్యవహారంలో కూడా. ఓంకారంతోనే త్రైవిద్య ప్రారంభమవుతుంది. తేన ఇయం త్రైవిద్య వర్తతే. ఇక్కడ వర్తతే అంటే ప్రారంభమవుతుంది. 3 రకాల విద్యలు కూడా అంటే ఋగ్, యజు, సామ. అంటే జ్ఞానం, కర్మ, ఉపాసన. ఋక్ అంటే జ్ఞానము, యజు అంటే కర్మ, సామ అంటే ఉపాసన. జ్ఞానోపాసన కర్మను కూడా ప్రారంభం ఓంతోనే చేయాలి. ఓంని ఉచ్చరించే వినిపించేటప్పుడు కూడా వినిపించేవాడు కూడా ఆరంభంలో ఓం అని అంటే వారి యొక్క
ధ్యానాన్ని ఆకర్షించడానికి ఓం అనగానే అందరూ ఆగిపోతారు. ఇప్పుడు కూడా గమనించండి. ఓంకారం చేయండి 3 సార్లు. మాట్లాడేవారి మాటలు ఆగిపోతాయి. ఇటువైపు వచ్చేస్తారు. వారి ధ్యానం లేదా వారి యొక్క మనస్సు ఆకర్షింపబడుతుంది ఓంకారం చేస్తే. ఓం, ఓం అని చెప్పి అన్నీ చేస్తారు. ఇదొక ఉపాయం ఇదంతా. ఏదైనా ప్రశంస చేసినా ఓమే. లేదా ఉద్గానం చేసేటప్పుడు కూడా హోత గాని, ఉద్గాత గాని, బ్రహ్మ గాని, అధ్వర్యు గాని అందరూ కూడా ఓముతోనే వ్యవహారం చేస్తారు. ఓం యొక్క మహిమతో మహిమ్నా రసేన మహత్వశాలి అయినటువంటి మహిమ ఉన్నటువంటి ఈ రసముతో ఉద్గీతంతో ఇక్కడ రసం అని చెప్పడం జరిగింది. చివరికి అష్టమ రసం ఉద్గీతం అని చెప్పినారు. సామం యొక్క రసం ఉద్గీతం అన్నారు. సామ్న రస ఉద్గీతం అష్టమ రసం. కాబట్టి జ్ఞానపూర్వకంగా ప్రయత్నం చేయడం అవసరం ఉంటుంది అనే మాట చెప్తున్నారు. తేన ఉభౌ కురుతో ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిద్దరు? ఇద్దరు సాధకులు. ఒకరు జ్ఞాని, ఒకరు అజ్ఞాని. ఒకరేమో తెలిసి చేస్తున్నారు, కొందరు తెలియక. సరే అవగాహన లేక కొందరు ఉపాసన చేస్తున్నారు. శ్రమ అంతే, ప్రయత్నం అంతే, శ్రద్ధ అంతే, అన్నీ అంతే ఉన్నాయి. కానీ కొందరు సరిగ్గా అర్థం చేసుకొని చేస్తున్నారు. నియమాలు అర్థం చేసుకొని, కొందరు అర్థం కాకుండా చేస్తున్నారు. తేన ఉభౌ ఆ ఓమును ఉపాసనను దాని ద్వారా ఓం అనే అక్షరం ద్వారా లేదా ఓంకార ఉపాసన ద్వారా ఉభౌ ఇద్దరు కూడా. ఉభౌ కురుతః ఇద్దరు చేస్తున్నారు. తమ తమ పనులు చేసుకుంటున్నారు. అది ఉపాసన కావచ్చు, బయట వ్యవహారం కావచ్చు. యః చ ఏతద్ ఏవం వేద ఈ అక్షరాన్ని ఈ రకంగా తెలుసుకొని కొందరు. కొందరు యశ్చ న వేద కొందరు తెలిసి, కొందరు తెలియక. వేద న వేద తెలిసి, తెలియక. నానాతో విద్యా చ ఈ నానా భిన్న భిన్న పద్ధతుల్లో కొందరు విద్యతో అంటే జ్ఞానంతో, కొందరు అవిద్యతో, అజ్ఞానంతో ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎవరు సఫలురవుతారు? ఎవరు గెలుస్తారు? అంటే యదేవ విద్యయా కరోతి ఎవరైతే విద్య ద్వారా చేస్తారో ఉపాసన కావచ్చు, వేరే వ్యవహారం కావచ్చు. బుద్ధిపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో, తర్వాత శ్రద్ధతో చేస్తారో, ఉపనిషద అంటే రహస్య విద్యతో, రహస్యాన్ని తెలుసుకొని, రహస్యాన్ని ఎరిగి, విద్యయా శ్రద్ధయా కరోతి. ఉపనిషద ఇక్కడ ఉపనిషద్ మరొక అర్థం యోగముతో తల్లీనమై అర్థం చేసుకొని, లేదా ఉపనిషద అంటే రహస్యాన్ని తెలుసుకున్న వారి యొక్క సహవాసంతో, సహకారంతో, పరామర్శతో, సలహాతో, వారి దర్శనంతో, పరామర్శతో, మార్గదర్శనంలో ఉపనిషద అంటే ఇన్ని అర్థాలు వస్తాయి. వారిని కలిసి ఇక్కడ షద అంటే కూర్చొని అర్థం. వారి సన్నిధిలో ఉండి, తెలిసిన వారి సన్నిధిలో ఉన్నప్పుడు తల్లీనమై ఒక జ్ఞాని యొక్క విద్వాంసుని యొక్క సహవాసంతో, సహకారంతో, పరామర్శతో, మార్గదర్శనంతో, సలహాతో ప్రయత్నం చేస్తారో 3 బాగా గుర్తుంచుకోవాలి. విద్యయా, శ్రద్ధయా, ఉపనిషద. విద్య ద్వారా, శ్రద్ధ ద్వారా, ఉపనిషద్ ద్వారా వారు ఆ కర్మ తద్ ఏవ ఆ కర్మయే తదేవ ఇక్కడ తదేంటి తత్ కర్మ ఏవ ఆ కర్మయే, ఆ ఉపాసనయే, ఆ భక్తియే, ఆ ప్రయత్నమే వీర్యవత్తరం. అది వీర్యవత్తరం అవుతుంది. అధిక ఫలప్రదమవుతుంది. సఫలమవుతుంది. ఎక్కువ ఫలితాన్నిచ్చేది అది. తెలుసుకొని శ్రద్ధతో, ఉపనిషద్ జ్ఞానముతో అంటే రహస్యాన్ని తెలుసుకొని మార్గదర్శనంలో ఆ పని, ఆ కామము, ఆ కామన, ఆ ఉపాసన, ఆ సాధన వీర్యశాలి అవుతుంది. వీరవత్తరం.
ఇదంతా కూడా ఈ అక్షరం యొక్క వ్యాఖ్యానం అని చెప్పడం జరిగింది. యదేవ విద్యా కరోతి రాసి పెట్టుకోవాలి. ఎందుకు మనం ఓడిపోతున్నామంటే, ఎందుకు సఫలత లభించడం లేదంటే కారణం ఇది. యదేవ విద్యయా కరోతి, విద్య జ్ఞానపూర్వకంగా చేయడం లేదు, విద్యాపూర్వకంగా చేయడం లేదు. శ్రద్ధ లేదు. ఉపనిషద ఎవరి మార్గదర్శనం లేదు. మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాం. ఏ నియమాలు తెలియవు, ఏ పద్ధతి తెలియదు. ఎవరి మాట ఒప్పుకోం. ఏ పరామర్శ లేదు, ఎవరి సన్నిధి లేదు, ఎవరి సహకారం లేదు, ఎవరి సమక్షం లేదు. శ్రద్ధయా ఉపనిషద తదేవ వీర్యవత్తరం భవతి ఇతి ఖలు ఏతస్య ఏవ అక్షరస్య ఉపవ్యాఖ్యానం భవతి. ఇది అక్షరం యొక్క ఉపవ్యాఖ్యానం ఇలా ఉంటుంది. ఇదంతా కూడా అక్షరం ఓంకారం యొక్క వ్యాఖ్యానం అని ముగించడం జరిగింది. ఆరంభం ఉన్నటువంటి ఆ వచనం వాక్యం అవుతుందో ఇక్కడ ముగించడం జరిగింది. ఓమితి హి ఉద్గాయతి తస్య ఉపవ్యాఖ్యానం, ఇక్కడ తస్య ఉపవ్యాఖ్యానం భవతి అని ముగించడం జరిగింది. నేర్చుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా తెలిసి జ్ఞానపూర్వకంగా శ్రద్ధతో సత్యాన్ని ధరించాలనే భావనతో ధ శ్రద్ధ అంటే సత్యం, ధ అంటే ధారణ చేసి సత్యాన్ని ధారణ చేయాలని భావంతో సత్యాన్ని ధరించి అసత్యాన్ని త్యజించడానికి, సత్యాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండి సత్యాన్ని ఒప్పుకోవాలి. అసత్యం కాదు, ప్రమాణపూర్వకంగా తేలినటువంటి ఇది సత్యమని రుజువైనటువంటి వాటిని ఒప్పుకొని దాన్ని ధరించడానికి సిద్ధంగా ఉండి ప్రయత్నం చేయాలి. ఇటువంటి అజాగ్రత్త లేకుండా సావధానంగా భక్తి కూడా ఉండాలి, వినమ్రత ఉండాలి. తెలిసిన వారి యొక్క పరామర్శ మార్గదర్శనంలో ప్రయత్నం చేస్తే తప్పకుండా వీర్యవత్తరం అవుతుంది. మన ప్రయత్నం వీర్యశాలి అవుతుంది, సఫలమవుతుంది, ఫలప్రదమవుతుంది. అధికంగా వీర్యవత్తరం, వీర్యవత్తమం, ఉత్తమం కూడా మన జీవితంలో కూడా మనం ఓడిపోవడానికి, సఫలత లభించకపోవడానికి, ఫలప్రదం కాకపోవడానికి కారణం ఇందులో దాని రహస్యాన్ని చెప్పడం జరిగింది. మనం ఎక్కడెక్కడ ఓడిపోతున్నాం, ఎక్కడెక్కడ పడిపోతున్నాం, ఎందుకు మన రోగాలు పోవడం లేదు, మన సమస్యలు పోవడం లేదు, మన కష్టాలు పోవడం లేదంటే కారణం ఇది. భ్రమలో ఉంటాం, ఇదే అనుకుంటాం, అదే నిజం అనుకుంటాం, కొన్ని ఊహించుకుంటాం, తెలిసిపోయింది అనుకుంటాం, ఏమైనా అడిగేది లేదు, స్పష్టం చేసుకునేది ఏ ప్రమాణం లేకుండానే ఇది అది అదే ఇది ఏదో ఒకటి అనుకుంటాం. అన్నీ అలాగే అనిపిస్తాయి ఒక్కోసారి, అన్నీ ఒకటి అనుకుంటాం. అందరు దొంగలే అనుకుంటాం, లేదా అందరు మంచివారే అనుకుంటాం, అంతా అదే అనుకుంటాం. ఏ శాస్త్రం అదే కదా, ఏ ఉపనిషత్తు అయినా అదే కదా, ఏ గ్రంథమైన అదే కదా, ఏ మంత్రమైన అదే కదా, ఏ మాట అయినా అదే కదా, ఎవరు చెప్పిన అంతే కదా అనిపిస్తుంది. అంతేకాదు, పరామర్శ అవసరం, సలహాలు సహకారం అవసరం, మార్గదర్శనం అవసరం, తెలుసుకోవడం అవసరం. దాన్ని ఉపనిషత్తు ద్వారా అని చెప్పినారు. ఉపనిషత్తుల యొక్క ప్రయత్నం ఇది. ఉపనిషద తమనే ఉపనిషత్ శబ్దాలు రావు, చాలా తక్కువ సార్లు వస్తాయి. ఉపనిషత్తులను ఉపనిషద శబ్దం, ఇది గమనించాలి. ఛాందోగ్య ఉపనిషత్తులో ఉపనిషద్ అనే శబ్దం వాడడం జరిగింది. అవసరం, ఉపనిషత్తు అనేది అవసరం. ఉపనిషత్, ఉపనిషత్ సమీపంలో, నీ అంటే నియమపూర్వకంగా నిష్టతో నిరంతరం నిత్యం కూడా ఎప్పుడు కూడా. షద్ అంటే కూర్చోవడం కూడా అర్థం, సన్నిధిలో ఉండడం అర్థం. గతి కొరకు, జ్ఞానం కొరకు. షద్ అంటే గతి కూడా, విశరణం, అవసాధనం, తగ్గించుకోవడం, మన విద్యను తగ్గించుకోవడం కొరకు. షద్ అనే ధాతు యొక్క అర్థం. అందుకే ఋషుల మహర్షుల యొక్క మార్గదర్శనం అవసరం, వారి యొక్క పరామర్శ అవసరం. అందుకే దర్శన మార్గంలో, మార్గదర్శనంలో ప్రయత్నం చేయాలి. ఉపనిషద్ మార్గంలో అర్థం చేసుకుని శ్రద్ధతో, జ్ఞానపూర్వకంగా విద్యయా శ్రద్ధయా ఉపనిషద, ఈ మూడు కనుక పాటిస్తే తప్పకుండా సత్ఫలితం ఇస్తుంది, ఫలప్రదం అవుతుంది, సాధిస్తాం. ఏ పనైనా, భక్తి అయినా, యోగ సాధన అయినా, ఏదైనా
ఇది ఉపవ్యాఖ్యానం. దీని యొక్క వివరణ మళ్ళీ మొదలవుతుంది. చాంద్రీక ఉపనిషత్తు అంతా కూడా ఓం యొక్క వ్యాఖ్యానమే, ఉపవ్యాఖ్యానమే. ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇందులో. తెలుసుకునే ప్రయత్నం చేయాలి, తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి. కనీసం మనం శారీరకంగా, మానసికంగా బాగుండడానికి ప్రయత్నం చేయాలి. మనకు కావాల్సినటువంటి కనీసం 2 ఆరోగ్యాలు ముఖ్యం. శారీరక, మానసిక ఆరోగ్యాలు. తర్వాత అన్నీ సాధించవచ్చు. ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రసానందాన్ని రసాస్వాదన చేసే ప్రయత్నం చేద్దాం. పరమిత పరమాత్మే అష్టమ రసం ఉద్గీత అన్నారు. ఇక్కడ అష్టమ రసం అనగానే ఏదో కాదు, ఉద్గీతమే, పరమాత్మానందమే అష్టమ రసం. అందులో అష్టమ స్థానం ఎందుకు ఇచ్చినారో దానికి కూడా రహస్యం ఉంటుంది. ప్రయత్నం చేద్దాం తెలుసుకోవడానికి. ఉపనిషత్ అంటేనే రహస్య విద్య, బ్రహ్మ విద్య. శుభం. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ, మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధులారా, ఆత్మబంధులారా, సాధకులారా, ఉపాసకులారా, మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు. పరమిత పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు. ఓం శం. శుభం. శం. ఓం 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 ఓం. శాంతి శాంతి.